కొమ్మ చెక్కితే బొమ్మైంది, కొలిచి మొక్కే అమ్మైంది అంటూ ఉంటారు. కానీ మేడారంలో మాత్రం కొమ్మ చెక్కకపోయినా బొమ్మైంది, కొలిచి మొక్కే అమ్మైంది. కోట్లాది జనాల ఆరాధ్య దేవత మేడారం సమ్మక్క సారలమ్మల గద్దెల ప్రాంగణం వద్ద మనం ఉన్నాము. ఈ మేడారం జాతర మొదటి రోజు ఇక్కడ ప్రాంగణాల వద్ద హడావిడి ఎలా ఉంది, భక్తుల సందోహం ఎలా ఉందో మీరు ఒకసారి చూడొచ్చు. సమ్మక్క సారలమ్మ గద్దెలు మనం చూస్తున్నాము. మన కెమెరామెన్ రాజు చూపిస్తున్నారు. ఇక్కడ సమ్మక్క గద్దె కనిపిస్తోంది. వచ్చిన భక్తులంతా కూడా అక్కడ కొంత దూరం నుంచి ఏర్పాటు చేసిన క్యూ లైన్లలో నడుచుకుంటూ వచ్చి అమ్మవారిని దర్శించుకొని, ఇక్కడ అమ్మవారు అనగానే విగ్రహం కానీ ఆలయం కానీ ఏమీ ఉండవు, మీ అందరికీ కూడా తెలుసు. కేవలం గద్దె మాత్రమే ఉంటుంది. గద్దె పైన అమ్మవారి చెక్క రూపంలో ఉన్న అక్కడ కనిపిస్తోంది కదా ఒక కొమ్మలాగా, అది మాత్రమే, అక్కడ ఒక కుంకుమ భరణ ఉంటుంది, అవి మాత్రమే అమ్మవారి రూపంగా భక్తులు భావిస్తూ ఉంటారు. అక్కడ వాళ్ళు భక్తితో సమర్పించే కొబ్బరికాయలు కావచ్చు, ఒడిబియ్యం కావచ్చు, బంగారం, బెల్లాన్ని బంగారం అంటారు ఇక్కడ, బంగారం, అవన్నీ కూడా అమ్మవారికి సమర్పిస్తున్నారు. చాలా కోట్లాది మంది భక్తులు ఈ నెల రోజుల్లో ఎంతో మంది భక్తులు అమ్మవారిని దర్శించుకుంటున్నారు. అయితే ఇంతకు ముందు ఇక్కడికి వచ్చిన భక్తులు, ఇప్పుడు వస్తున్న భక్తులు, మేడారంలో వచ్చిన మార్పులు చాలా క్లియర్గా గమనించవచ్చు. ఆ గద్దెల ప్రాంగణం, ఆ చుట్టూ కూడా సిమెంట్తో ఏర్పాటు చేసిన స్తంభాలు కనిపిస్తున్నాయి కదా, ఇవన్నీ కూడా ఇంతకుముందు లేకుండే. ఈసారి మాత్రమే చేసిన అభివృద్ధి కార్యక్రమాల్లో భాగంగా మొత్తం మేడారం అంతా కూడా మారిపోయినా కూడా చుట్టూ ప్రహరీ గోడ కావచ్చు, పెద్ద పెద్ద ఆర్చ్లు, ప్రాంగణం చుట్టూ 8 ఆర్చ్లు నిర్మించడం కావచ్చు, 100 ఫీట్ల సీసీ రోడ్డు ఏర్పాటు చేయడం కావచ్చు, విద్యుత్ దీపాలు, పూలతో అలంకరణ. సో మేడారం చుట్టూ అద్భుతంగా మార్పులు, అభివృద్ధి కార్యక్రమాలు, భక్తుల సౌకర్యం కోసం ఏర్పాట్లు చేసినా కూడా గద్దెల దగ్గర మాత్రం ఎలాంటి మార్పులు చేయలేదు అన్న విషయాన్ని గమనించవచ్చు. ఇవాళ సమ్మక్క భర్త అయిన పగిడిద్దరాజు, సారక్క భర్త అయిన గోవిందరాజు ఇద్దరు కూడా దగ్గరలో ఉన్న కొండాయి పూనుగొండ్ల గ్రామం నుంచి బయలుదేరి నైటే లక్ష్మీపురం అనే గ్రామంలో నిద్ర చేశారు ఆనవాయితీ ప్రకారం. ఆ తర్వాత ఇక్కడి నుంచి మంత్రులు సీతక్క, అడ్లూరి లక్ష్మణ్, జిల్లా కలెక్టర్ వీళ్ళందరూ వెళ్ళి వాళ్ళకి స్వాగతం పలికి అక్కడి నుంచి ఇక్కడ గద్దెల పైన కొలువు తీరుతారు గోవిందరాజు, పగిడిద్దరాజు. ఆ తర్వాత సాయంత్రం 6 గంటల ప్రాంతంలో ఇక్కడికి దగ్గరలో ఉన్న కన్నపల్లి గ్రామంలో సారలమ్మ ఆలయం ఉంటుంది. అక్కడ నుంచి అమ్మవారిని ఇక్కడ గద్దెలపైకి ఆహ్వానం పలకడానికి పూజారులు తరలి వెళ్ళి కుంకుమ రూపంలో ఉన్న సారలమ్మ అమ్మవారిని తీసుకొచ్చి ఇక్కడ మనకు కనిపిస్తోంది కదా సారలమ్మ గద్దె, సారక్క గద్దె, ఈ గద్దె పైన అమ్మవారిని ప్రత్యేక పూజలు చేసిన తర్వాత గిరిజనులు ఇక్కడ ప్రతిష్ఠిస్తారు. ఇది ఇవాల్టి ప్రత్యేకత, ఇవాల్టి జాతర మొదటి రోజు కార్యక్రమ వివరాలు. ఇక రేపు సమ్మక్క ఆగమనం ఉంటుంది. దగ్గరలో ఉన్న చిలకలగుట్ట నుంచి సమ్మక్క వస్తుంది. ఇక ఎల్లుండి ఇద్దరు దేవతలు కూడా కొలువయ్యి ఉండే ఒకే ఒక రోజు, 2 సంవత్సరాలకు వచ్చే ఒక రోజు. సో ఆ రోజు ఇంకా ఎక్కువ మంది భక్తులు అమ్మవారిని దర్శించుకోవడానికి తరలి వస్తూ ఉంటారు. సో ఆ దృశ్యాలు, ప్రతి ఒక్క అప్డేట్ ఇక్కడ నుంచి నేను మీకు అందిస్తూనే ఉంటాను. కెమెరా పర్సన్ రాజుతో సంధ్యా TV9 మేడారం వద్ద నుంచి.